హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లోని అదృష్ట జ్యువెలర్స్కు వచ్చేయండి. ఇక్కడ నాణ్యమైన జాతి రత్నాలు, అదృష్ట రత్నాలు అందిస్తామంటున్నారు డాక్టర్ రమణ యోగిలాల్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మనిషికి అన్ని రకాలైన అనారోగ్యాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కలగటము, టెన్షన్లు రావటము, పాడైపోవటాలు, అన్ని రకాలైన ఇబ్బందులు కలగజేసేది కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఏర్పడడానికి దిష్టి కావచ్చు, చేతబడి కావచ్చు, రకరకాలైన ఏడుపులు, పక్క వాళ్ళు చేసే పనులు, పితృదోషాలు, పైనుంచి వచ్చే శాపాలు, పాపాలు, అన్ని రకాల వాటి వలన కూడా ఇది ఒక్కసారి ఏర్పడిందంటే కాలసర్ప తీసే శక్తి ప్రపంచంలో దేనికి ఉండదు. దాన్ని తీయాలని ఎవరైనా అనుకున్నప్పటికీ దాని యొక్క ఉపయోగం 9 రోజుల వరకే తీయగలుగుతారు. 9 రోజుల తర్వాత మీరు ఎంత పూజ, యజ్ఞం, యాగం చేసినా కూడా దాని యొక్క చెడు మళ్ళీ ఎప్పటికప్పుడు రిటర్న్ వస్తూనే ఉంటుంది. పొద్దున్నే స్నానం చేస్తుంటే సాయంత్రానికి ఎట్లా చెమట పడుతుందో, పొద్దున్నే షుగర్ బళ్ళు వేసుకుంటా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఎట్లా వేసుకోవాల్సి వస్తుందో, అట్లాగే అది ఒక చాలా బ్యాడ్ అనమాట. దాన్ని తీయగలిగిన శక్తి ఓన్లీ అదృష్టత్రానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా సాయం చేద్దామని వస్తే వాళ్ళకు కూడా అంటుకుపోతుంది. కాలసర్ప దోషం అంటే ఏం లేదు, ఒక నల్లటి మేఘాలు లాంటివి కళ్ళ చుట్టూతో, మనిషి చుట్టూతో పెరిగిపోతాయి. ఇదే ఎవరికైనా మనిషికి చేతబడి చేయాలంటే దీంతో చేస్తారు, ఈ పౌడర్తోటి. కాలసర్ప దోషం యొక్క పౌడర్ ఇదే. ఇలాంటిది మేఘాలలాగా మనిషి చుట్టూతో చేరుకుని తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ చుట్టూతో ఉంటాయి. వాళ్ళు ఏమి చేయలేకపోతారు. అన్ని రకాలుగా ఊటి ఆ నలుపు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అదే కారణం. వాళ్ళకి ఎవరైనా సాయం చేద్దామని వస్తే కూడా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా చుట్టుముట్టుకుపోతుంది కాబట్టి వాళ్ళని కూడా వదలదు. అది అదృష్టత్వం ఉన్న చోట మాత్రమే ఆ చెడు అనేది క్షణంలో పారిపోద్ది. అన్ని రకాలుగా మంచి జరగడం స్టార్ట్ అవుతుంది. అది మాత్రమే చేయగలుగుతుంది. ఇది అదృష్టత్వం. అదృష్టత్వం ఉన్న చోట చెడు అనేది అంతే, క్షణంలో వెళ్ళిపోద్ది అంతా. దీనివల్ల మాత్రం సాధ్యం. ప్రపంచంలో ఇంకేది కూడా అదృష్టత్వం తప్పితే కాలసర్ప దోషాన్ని, చెడుని, చేతబడిని క్షణంలో తీయగలిగే శక్తి దేనికి ఉండదు. ఇదివరకు ఉన్న రాజులు, ముస్లిం రాజులు కానీ పవర్ఫుల్ మంత్రగాళ్ళు చంపాలని అనుకుంటే క్షణంలో చంపగలరు. కానీ దీంట్లో ఉండే ఎలెక్స్ అనే స్టోన్, ఈ స్టోన్ ఉన్న చోట ఎవరికి కాలసర్ప దోషం ఏర్పడదు. ఎవరికన్నా ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకే రివర్స్ తగులుద్ది. ఎవరైనా మంత్రగాళ్ళు ఇది పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా పొరపాటున ఎవరైనా మంత్రగాళ్ళు చేస్తూ మంత్రం చేసిన మంత్రగాళ్ళు వాళ్ళే చచ్చిపోతారు. వాళ్ళకే రివర్స్ అయిపోతుంది. అలాగే ఇది ఉన్న చోట ఇనుమును కూడా బంగారంగా మార్చుద్ది. ఇనుమును కూడా బంగారంగా మార్చి అనేక రకాలైన ఉపయోగాలు, ఇనుమును మట్టిని కూడా బంగారంగా మార్చడం, రాయిని పట్టుకుంటే రత్నం చేయటము, లాభము, సుఖము, ఆరోగ్యం వచ్చేటట్లు చేసేది ఇదే. ఇది ఉన్న తర్వాత దీని తర్వాత ఉండేది శుక్రశ్వేతరత్నం. శుక్రశ్వేతరత్నం అనేది దీనికంటే మళ్ళీ 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఈ శుక్రశ్వేతరత్నం అనేది ఒక డైమండ్ అనమాట. ఈ డైమండ్ యొక్క పవర్ వేరే దేనికి మామూలు స్టోన్స్కి లేనంత పవర్ దానికి ఉంటుంది. దానికి ఎంత పవర్ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి స్పెషల్గా. ఇది దీంట్లో ఉన్నది ఒరిజినల్ డైమండ్. ఈ ఒరిజినల్ డైమండ్ యొక్క పవర్ వేరే స్టోన్స్కి దేనికి అంత పవర్ ఉండదు. ఈ స్టోన్స్ అన్నీ కూడా చూడడానికి బాగుంటాయి కానీ పవర్ మాత్రం డైమండ్కి ఒక్కదానికి ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నది కూడా డైమండ్, 2 క్యారెట్ల డైమండ్. వేరే ఏ స్టోన్కి అంత పవర్ ఉండదు. మళ్ళీ డైమండ్కి ఒక్కదానికి ఎక్కువ పవర్ ఉంటుంది. దీని యొక్క ఖరీదు ఒరిజినల్ డైమండ్, దీని యొక్క ఖరీదు 78 లక్షలు. కానీ దీనికంటే పెద్దగా గొప్పగా ఉన్న ఈ రత్నము చూడడానికి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ దీనికి ఎంత పవర్ ఉండదు. ఇంతే దీని పవర్. ఒరిజినల్ డైమండ్కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు శుక్రశ్వేతరత్నం. మామూలు రత్నాలకి ఏమాత్రం పవర్ ఉండదు, దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది. మామూలు రత్నం చూడడానికి చాలా షైనింగ్గా ఉంటాయి కానీ దానికి పవర్ తక్కువ ఉంటుంది. ఇది అద్భుతమైన పవర్ కలిగి ఉంటుంది. ధనము, శుభము ఉన్న చోట నుంచి 100 రెట్లు 1000 రెట్లు పెరిగేటట్టు చేసేది. క్షణాల్లో అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, ఆరోగ్యాలు, ఆనందాలు ఇచ్చేదే శుక్రశ్వేతరత్నం. శుక్రశ్వేతరత్నము ఒరిజినల్గా డైమండ్గా 10-12 క్యారెట్లు డైమండ్ పెట్టుకోవాలంటే 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. తక్కువ రేట్లో పెట్టుకోవాలంటే కూడా 8 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఇది 1,16,000 నుంచి 10 లక్షల మధ్యలోనే ఉంటుంది. ఇది దీని యొక్క ఉపయోగం మాత్రం ఏ మనిషి అయినా ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరిగేటట్టు చేస్తుంది. రమణ యోగిలాల్జీ గారు, నేను ఒకటి విన్నాను, మీ భక్తుడు మీ దగ్గరికి వచ్చి ఒక అదృష్టరత్నం ధరించి వెళ్ళి మీకు ఒక బెంచ్ కార్ BMW 1,70,00,000 విలువైన కార్ గిఫ్ట్గా ఇచ్చారు, నిజమేనా?
అమ్మ ఇవన్నీ సాధారణమైన విషయాలమ్మా. యాక్చువల్గా భగవాన్ దాస్ గారు అనేది నేను చాలా రోజుల నుంచి కూడా వద్దు వద్దు అన్న కూడా పంపించారు. వాళ్ళు యాక్చువల్గా నలుగురు అన్నదమ్ములు ఢిల్లీ దగ్గర ప్రాంతాల్లో ఉంటారు, నోయిడా దగ్గర ఉంటారు. వాళ్ళకి కోర్టులో ఒక కేసు ఉండిపోయింది ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి. అలాగే కొద్దిగా అనారోగ్య సమస్యలు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇబ్బందులు ఉన్నాయి. వారికి మన గురించి తెలిసింది. తెలిసిన తర్వాత వచ్చి అదృష్టతను పెట్టుకుని వెళ్ళారు. తర్వాత కరెక్ట్గా నెల రోజులకు ఫోన్ చేసి, అయ్యా 40 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది మాకు, అది విన్ అవుతామని కానీ అలాంటి అవకాశం ఉన్నది కూడా తెలియదు. అది మాకు తెలియకుండానే దాని పేపర్స్ వచ్చినాయి, మిమ్మల్ని మేము దేవుడిగా భావిస్తున్నాము అని చెప్పి నా కారు గిఫ్ట్గా ఇవ్వడానికి వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుని చెప్పారంటే, నాకు ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తామని చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు, చాలా ఉంటాయి. నేను వద్దంటే కూడా ఆయన చాలా స్పెషల్గా పంపించారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి అంతకుముందు చాలా అప్పుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సంపాదన, వాళ్ళకి ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ మళ్ళీ మెరుగుపడటం ద్వారా వాళ్ళ రోజువారీ సంపాదన 2 కోట్లు ఉంటుంది. మేము ఒక రోజు పని చేయలేదు అనుకుంటేనే అంతకంటే ఎక్కువ వస్తుంది స్వామి, దాని గురించి అసలు మీరు తీసుకోవాల్సిందని చెప్పి బలవంతంగా తీసుకుని ఇచ్చారు. సరే, భక్తుల కోసం మేము అది పెద్ద గుడి కడదాం అనుకుంటున్నాం, దానికోసం అటు ఇటు తిరగడానికి కానీ కొద్దిగా చేసుకోవడానికి కానీ కొద్దిగా యాక్సెప్ట్ చేస్తాము, తీసుకున్నాం. అది ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయమ్మా. ఈ సమస్య అసలు పరిష్కారం కాదు అని వాళ్ళు వదిలేసిన వాటిని కూడా మీరు సాధించగలుగుతున్నారు. అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయమ్మా. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ప్రత్యేకంగా దానికి ఏం చేయదు. చాలామంది చెప్తుంటారు 40 సంవత్సరాల క్రితం మేము మర్చిపోయిన, అసలు గుర్తు కూడా లేదు మా కుటుంబాలు ఎవరికి, ఆ అప్పు ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి వడ్డీతో సహా ఇచ్చి దండం పెట్టి మీరు ఇచ్చినది అసలు ఎందుకు ఇస్తున్నారో మాకు డబ్బులు అర్థం కాకపోతే అప్పుడే వాళ్ళే వివరంగా చెప్పి అట్లా ఇచ్చినవి కూడా సందర్భాలు ఉన్నాయండి అంటారు. రాని బాకీలు అన్నీ కూడా వస్తాయేమో, ₹1 కూడా పోదు. 9 రోజుల్లోగా జనరల్గా వస్తే, రాకపోతే కూడా ఒకసారి ఎర్ర బట్టలు వేసుకుని వెళ్ళి అడిగి వస్తే కూడా డబ్బులు వచ్చేస్తాయి. అలాగే బాకీలతో ఇబ్బంది ఉండదు. అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతాము. రోజు అన్ని రకాలుగా మంచి జరుగుతుంటాయి. వ్యాపారస్తులకు మాత్రం ఇదొక చింతామణి, ఒక మంత్రం ఉంటుంది. స్మరం యోనిం లక్ష్మీ త్రతయ మిదమాదౌత వమనౌదాన్ని ఏకే నిత్యే నిర్వధి మహాభోగరసిగా భజం విత్వాన్ చింతామణి గుణ నిబుద్ధాక్ష వలయ శివాగుణో జుస్వంత స్వరభిగృత ధారాహత శతై. ఇది ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన మంత్రంలో తంత్రం అనమాట. వాళ్ళకి మనం ఇచ్చే రత్నము, నాకు ఆ సిద్ధి ఉంది, అక్షయ సిద్ధి, దారసిద్ధి ఉంది. అంటే నా చేతితో ఎవరికైతే రత్నం ఇస్తామో అది చింతామణి అవుద్ది. చింతామణి అంటే మీ మనసులో చింత, ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి ఆలోచన సక్సెస్ అయ్యే మార్గము నేను నా చేతితో ఇచ్చే ఆ రత్నం ద్వారా వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళకి అందుకనే మన దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళినా కూడా వాళ్ళ జీవితంలో బాగుపడి తీరాల్సిందే. మళ్ళీ వెనక్కి వెళ్ళటము, రెండో మార్గము, ఏమైనా కష్టాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, అనారోగ్యాలు ఉంటాయా, గవర్నమెంట్లు మారుతాయా, ఇలాంటి ఏమి ఉండదు. నా దగ్గర అదృష్టార్థం పెట్టుకున్న వాళ్ళు చూడండి, కరోనా టైంలో కొన్ని వేల మంది, ఇంకా పర్సంటేజ్లో చూసుకుంటే లక్షల కోట్ల మందిలో కూడా ప్రపంచంలో ఎంతోమంది ఇబ్బంది పడి ఉన్నారు. నా దగ్గర సుమారుగా 1 కోటి మంది భక్తులు ఉండొచ్చు. నాకు ఒక్కళ్ళు కూడా కరోనా టైంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఒక్కడు కూడా లేదు. అనారోగ్యంతో కానీ, చనిపోవటం కానీ, నా వ్యాపారం దెబ్బతిందంటాం కానీ ఒక్కళ్ళు కూడా కనపడరు. అందరూ ఇంకా ఈ టైంలో రెస్ట్ తీసుకుని కొత్త కొత్త ఐడియాలు వేసి కొత్త కొత్త వ్యాపారాలు చేసి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా గొప్పోళ్ళైన వాళ్ళు తప్పితే ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. అది అదృష్టరత్నం యొక్క పవర్ అనమాట. అదృష్టరత్నం యొక్క పవరు మేము చేసేప్పుడు విధి విధానాలు, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, దాని కింద రాసే మంత్ర బీజాక్షరాలు అవన్నీ ఎవరి కాళ్ళు చేయించుకోవాలంటే చాలా లక్షల కోట్లతో ఉండే పని. మేము అవన్నీ ఫ్రీగానే చేసి పెడతాం భక్తుల కోసం. అందువలన కూడా వాళ్ళకి మంచిగా జరుగుతుంటుంది. శుభం భూయాత్ తల్లి. సమస్య ఏదైనా పరిష్కారం మీ చేతుల్లో ఉంది, అంతేనా? అంతే అమ్మా.